హాయ్! వెల్కమ్ టు నారాయణ కలెక్షన్స్. నా పేరు భాగ్య. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానన్నమాట. నా ఛానల్‌లో వచ్చేసి ఆవాస కలెక్షన్స్, ఇంకా కాటన్ పార్టీ వేర్ డ్రెస్సెస్, రెడీమేడ్ డ్రెస్సెస్, కుర్తీస్ అన్నీ కూడా మనకి హోల్సేల్ ప్రైస్‌లో చాలా తక్కువ రేట్‌కే మనకి మన ఛానల్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టేస్తే మటుకు నేను ఫ్రీ షిప్పింగ్లో అయితే డ్రెస్సెస్ అన్నీ కూడా మీకు పంపించేస్తాను. రీసెంట్గా నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానన్నమాట. నేను లేటెస్ట్గా ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. వీడియోస్లోకి వెళ్ళి వీడియోని అయితే ఒకసారి చూడండి. కాటన్ పార్టీవేర్ డ్రెస్సెస్ అన్నీ కూడా నేను దాంట్లో చూపించాను అనమాట. M2XXL సైజెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. నేను వీడియో చేసేటప్పుడు ఏంటంటే నేను కొత్తగా అయితే వీడియోస్ స్టార్ట్ చేశానన్నమాట. నాకైతే ట్రైపాడ్ పెట్టడం కూడా పెద్దగా లేదు. నేను ఫేస్ రివీల్ చేయకుండా వీడియోస్ చేద్దాం అనుకున్నాను. కానీ నాకైతే అది ఎలాగా ట్రైపాడ్ ఫిక్స్ చేయాలో అర్థమైతే కావట్లేదన్నమాట. వీడియో అయిపోయిన తర్వాత కూడా నేను చాలా అంటే కష్టపడిందే ఏది రాదు కదా, మనకి కష్టపడితేనే కదా ఏదైనా వస్తుంది. ఏదైనా మనం ఏది చేయాలన్నా కష్టంతోనే ఉంటుంది. హార్డ్ వర్క్ లేనిదే మనం ఏమీ చేయలేము. వీడియో అయిపోయిన తర్వాత అయితే ఆ బట్టలు మడత పెట్టడము, అవన్నీ సర్దడము నాకైతే కొత్తగా ఉందన్నమాట. అలాగే హోల్సేల్గా బట్టలు ఎక్కడ దొరుకుతాయి ఏంటి, నేను చాలామందిని అడిగి చూశాను, కానీ నాకు ఎవరు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు. మీ వీడియో చూస్తున్న ఎవరికైనా ఎక్కడైనా హోల్సేల్గా ఎక్కడైనా బల్క్లో మనకి ఎక్కడైనా అవైలబుల్గా ఉన్నాయో నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఇంకా పోతే ఈ బట్టలు ఫోల్డ్ చేయాలంటే ఫోల్డింగ్స్ రావట్లేదన్నమాట. ఇప్పుడు నేను చూపించిన డ్రెస్సెస్ అన్నీ కూడా కాటన్ పార్టీవేర్ డ్రెస్సెస్ కాబట్టి ఫోల్డింగ్స్ అయితే ఈజీగా వచ్చాయి. వేరే రోమన్ సిల్క్ అని, విచిత్ర సిల్క్ అని, లేకపోతే అజియో కుర్తీస్ అని ఏవైనా కూడా మనము చేస్తున్నా కూడా మనకి ఫోల్డింగ్స్ అయితే అంత కరెక్ట్గా అయితే రావట్లేదు. ఇంకపోతే నేను రీసెంట్గా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానన్నమాట. ఇంతకుముందు అయితే నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో డ్రెస్సెస్ అనేవి తీసుకున్నాను, కానీ పర్సనల్ యూస్ కోసము నేను తీసుకోవడం అయితే జరిగింది. దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఫస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉందండి. ఆ యూట్యూబ్ ఛానల్లో అన్నీ కూడా పట్టు శారీస్ అయితేనే వాళ్ళు సేల్ చేస్తారనమాట. నేనైతే నాకు ఒక శారీ నచ్చి నేను పేమెంట్ చేశాను. పేమెంట్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ అయితే స్టాక్ ఉంది అవైలబుల్ అని చెప్పారు. నేను అవైలబిలిటీ కనుక్కున్న తర్వాతే పేమెంట్ చేశాను, కానీ వాళ్ళ తర్వాత ఏం చెప్పారంటే ఈ శారీ నాట్ అవైలబుల్ అండి, స్టాక్ అవుట్ ఆఫ్ స్టాకు, వేరే శారీస్ తీసుకోండి అని చెప్పారనమాట. నేను సెలెక్ట్ చేసుకున్న శారీ ఆ ప్రైస్కి చాలా వర్త్. తర్వాత వాళ్ళు చూపించిన శారీస్ ఏంటంటే ఎలా ఉన్నాయంటే కొంచెం హెవీ ప్రైస్లోనే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు లైవ్లో 1200 శారీ చూపించారు. అది ఆ ప్రైస్కి ఆ శారీ ఓకే. నేను మనీ పే చేసిన తర్వాత ఏం చెప్పారంటే ఆ ప్రైస్లో శారీ లేదండి, సారీ, మేము లైవ్లో చూపించిన శారీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది, వేరే శారీస్ ఉన్నాయి అనేసి కొన్ని పిక్స్ అయితే పెట్టారనమాట. అవేంటంటే మనకి 1200 వర్త్ అయితే ఉండవు, 500, 600, 700 లోపే ఉన్నాయన్నమాట. మీరు తీసుకుంటే వీటిలోనే సెలెక్ట్ చేసుకోండి అని చెప్పారు. అదైతే చాలా ఫేమస్ యూట్యూబ్ ఛానల్. నేనైతే నేమ్ అయితే రివీల్ చేయలేనండి. ఒకవేళ నేమ్ రివీల్ చేస్తే నా యూట్యూబ్ ఛానల్కి రిపోర్ట్ కొడతారనేసి నాకు భయము. అందుకని నేనైతే నేమ్ అయితే రివీల్ చేయదలుచుకోలేదు. ఇంకా తర్వాత ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఉంది, అది తమిళ్ యూట్యూబ్ ఛానల్ అన్నమాట. దాంట్లో ఎక్కువగా కాటన్ కలెక్షన్స్ అనేవి సేల్ చేస్తూ ఉంటారు. నేను రీసెల్లింగ్ స్టార్ట్ చేసిన తర్వాత డ్రెస్సెస్కి మా కస్టమర్ అయితే ఒక ఆవిడ M సైజ్ డ్రెస్సెస్ అడిగిందనమాట. నేను ఆ తమిళ్ యూట్యూబ్ ఛానల్ వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయ్యాను. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు M సైజ్ డ్రెస్సెస్ అయితే
ఫొటోస్ అయితే పెట్టారు. నేనైతే నాకు 2 డ్రెస్సెస్ కావాలనేసి నేను మనీ కూడా పే చేశాను. మనీ పే చేసిన తర్వాత వాళ్ళు అవుట్ ఆఫ్ స్టాక్ అనేది చెప్పారనమాట. సరే అనేసి నేను మా కస్టమర్కి సరే స్టాక్ లేదని చెప్తే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, సరే అక్క నా మనీ నాకు రిటర్న్ ఇచ్చేసేయి, రిఫండ్ ఇవ్వు, నాకు వేరే డ్రెస్సెస్ ఏమీ వద్దని చెప్పింది. నేను అదే మాట యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న వాళ్ళకైతే నేను మెసేజ్ పెట్టానమాట. నాకు డ్రెస్సెస్ వద్దండి, నా మనీ నాకు కావాలి, నాకు రిఫండ్ చేసేయండి అని అడిగాను. రిఫండ్ చేసేయండి అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు, ఇప్పుడు రిఫండ్ చేయడం కుదరదు, 1 వీక్ టైం పడుతుంది అని చెప్పారనమాట. ఇక్కడేమో వీళ్ళేమో 1 వీక్ టైం పడుతుంది అన్నారు. అక్కడేమో నా కస్టమర్ ఏమో అక్క నా డబ్బులు ఇవ్వక్క, నాకు అవసరం ఉన్నింది అని ఆ అమ్మాయి అడుగుతుంది. మధ్యలో నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే అని నా డబ్బులు తీసుకుని నా పర్సనల్ యూజ్కున్న మనీ తీసుకుని నా కస్టమర్కి అయితే నేను పంపించేశాను అనమాట. కానీ వీళ్ళకి ఫోన్ చేస్తేనేమో లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ పెడితేనేమో రిప్లై లేదు. అది కూడా చాలా ఫేమస్ యూట్యూబ్ ఛానల్ తమిళ్లో. ఏం చేయాలి ఏమీ అర్థం కావట్లేదు. సరే చాలా రోజులు మెసేజ్ పెట్టాను, మినిమం ఒక 15 డేస్ అలా మెసేజ్ పెడుతూనే ఉన్నాను. డైలీ మెసేజ్ పెడుతూనే ఉన్నాను. మెసేజ్ పెట్టగా లాస్ట్కి ఇది కొన్ని రోజుల తర్వాత నేను మళ్ళీ కాల్స్ చేసి చేయంగా అడగంగా చాలా రోజులు తర్వాత నాకు నా మనీ అయితే రిఫండ్ చేయడం జరిగింది. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ నేను చాలా అయితే ఫేస్ చేశాను అనమాట. అందుకని నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి డ్రెస్సెస్ సేల్ చేయడానికి రీజన్ కూడా అదేనండి. ఇలాంటి ఫ్రాడ్ యూట్యూబ్ ఛానల్స్ నుంచి ఇది జనాలకి తెలియాలి కదా, వాళ్ళకి కూడా కొంచెం ఏది వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు కదా అని మనం వెళ్ళి వాళ్ళ లైవ్కి వెళ్ళి వాళ్ళ వీడియోస్ చూసి మనం డ్రెస్సెస్ అయితే ఆర్డర్ పెట్టుకుంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకాన్ని, లేకపోతే వాళ్ళు మంచి డ్రెస్సెస్ పంపిస్తారని మనం అనుకుంటే వాళ్ళు ఏమో ఇలా మనల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. నేనైతే కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టానండి. కస్టమర్స్కి అయితే రెస్పెక్ట్ అయితే చాలా ఇంపార్టెంట్. వాళ్ళు డ్రెస్ కొనకపోయినా సరే అది వాళ్ళ ఇష్టము. మెసేజ్ పెట్టినప్పుడు పద్ధతిగా రిప్లై ఇవ్వాలి. కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేసి మాట్లాడితేనే కదండి. ఇప్పుడు మనం షాప్కి వెళ్తాము, చాలా డ్రెస్సెస్ చూస్తాము, చూసిన డ్రెస్సులన్నీ కొనాలని ఏం లేదు కదా. ఒక డ్రెస్ తీసుకుంటాము, చాలా డ్రెస్సెస్ చూస్తాము, చూసినవన్నీ కొనాలని లేదు, మనకి ఏది నచ్చితే అదే కొంటాము. అలాగే వాళ్ళు కూడాను చాలా డ్రెస్సెస్ ప్రైస్ తెలుసుకోవాలని ఉత్సాహంతో, ఎగ్జైట్మెంట్ తోటి వాళ్ళు ప్రైస్ అనేది అడుగుతారు. వాళ్ళు ప్రైస్ అడిగినంత మాత్రాన వాళ్ళు కొనాలనే రూల్ ఏమీ లేదు కదా. వాళ్ళకి నచ్చితే కొంటారు, లేకపోతే లేదు, అంతే కదా. అంతేకాని మాకెందుకు ఇలాగా నువ్వు ప్రైస్ అడిగావు, లేకపోతే మాకెందుకు నువ్వు ఇలాగా పెడుతున్నావు మెసేజెస్ పెట్టొద్దు, కాల్స్ చేయొద్దు అన్నెసెసరీగా, ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఈ మధ్య ఎక్కువైపోయాయండి. వాళ్ళు కూడా స్టార్టింగ్లో నాలాగే స్టార్ట్ చేశారు. కొత్తగా స్టార్ట్ చేసినప్పుడేమో గివ్ అవే ఆఫర్స్ ఇస్తారు, డిస్కౌంట్స్ ఇస్తారు, లేకపోతే ఆఫర్స్ అని అవి ఇవి పెడుతూ ఉంటారు. కానీ తీరా సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత, వ్యూస్ పెరిగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఇలాగే చీటింగ్ చేస్తూ ఉంటారు. కానీ మన ఛానల్లో నిజంగా చెప్తున్నానండి, ప్రామిస్గా నిజంగా చెప్తున్నాను, నా కస్టమర్స్ అందరినీ నేను ఎలా ట్రీట్ చేస్తానో వాళ్ళు నన్ను అంత బాగా రిసీవ్ చేసుకుంటారు. నిజంగా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. నేనైతే ఇప్పటి వరకు ఇంట్లోనే సేల్ అయితే చేస్తూ ఉన్నాను. అందరూ మంచి రివ్యూసే ఇస్తున్నారు. నా ఛానల్ అనేది 100% ట్రస్టెడ్ అనమాట. 100% అంటే 100% ట్రస్టెడ్. నేను ఇప్పుడు పోస్ట్ చేసిన వీడియోకి థంబ్నెయిల్ వచ్చేసి 699 అని పెట్టాను, కానీ వీడియోలో 999 అని చెప్పాను. ఎందుకంటే మన వీడియో అనేది జనాలకి రీచ్ అవ్వాలి కాబట్టి అలా చేశాను. అంతేకాని నేను చీటింగ్ చేయాలనే ఉద్దేశం కానీ మరి ఏదైనా కానీ నాకు అస్సలు లేదండి. వీడియోస్ నేను దాదాపు 2 months నుంచి 3 months
2 మంత్స్, 3 మంత్స్ నుంచి పోస్ట్ చేస్తూనే ఉన్నాను. కానీ వ్యూస్ అయితే అస్సలు రావడం లేదు. మనము ఎంత మంచి డ్రెసెస్ పెట్టినా కూడా, ఎంత మంచి ఆఫర్స్ పెట్టినా కూడా వ్యూస్ వస్తేనే కదండీ పీపుల్‌కి అదే వ్యూవర్స్‌కి రీచ్ అయితేనే కదండీ మనకు ఆర్డర్స్ వస్తాయి. నేను ఎంత ఇంట్లో స్టాక్ తెచ్చి పెట్టుకున్నా కూడా అవి సేల్ అవ్వకుండా వేరే స్టాక్ అయితే నేను తెచ్చి పెట్టుకోలేను కదా! అందుకనేసి అవి సేల్ అయితే నేను కొత్త స్టాక్ తెద్దామనేసి నేను అలాగైతే థంబ్‌నెయిల్ అయితే పెట్టానండి. దయచేసి తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దు. ఇంకపోతే ట్రైపాడ్ అనేది నాకు ఎలా యూజ్ చేయాలో నాకైతే కరెక్ట్‌గా అర్థం కావట్లేదు. యాక్చువల్‌గా నేను ఫేస్ రివీల్ చేయకుండా వీడియో చేయాలని నేను చాలాసేపు ట్రై చేశాను. బట్ అది ఎందుకనో నాకు కుదరలేదు. మనం మొబైల్ హైట్‌లో పెట్టినా ఫేస్ కనిపిస్తుంది. మొబైలు లోలో పెట్టినా ఫేస్ కనిపిస్తుంది. అందుకనేసి నేను ఇలాగా స్మైలీ సింబల్ అయితే పెట్టాను. అంతే తప్ప ఇంకొకటేమీ లేదు. నెక్స్ట్ ఇంకొకటేంటంటే ఎవరైనా రీసెల్లర్స్ ఉంటే మటుకు నేను వాట్సాప్ గ్రూప్‌ని వీడియో కిందైతే పోస్ట్ చేస్తాను. లింక్ ఇస్తాను నా వాట్సాప్ గ్రూప్. నా వాట్సాప్ గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వచ్చండి. మనకి మన దగ్గర డ్రెస్సెస్ అన్నీ కూడా హోల్‌సేల్‌గానే ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న డ్రెస్సెస్ అన్నీ కూడా నో మార్జిన్ సేల్ అనమాట. అంటే ఒరిజినల్ ప్రైస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రమే నేను ఇంక్లూడ్ చేశాను. నాకంటూ నేను మార్జిన్ ఏమి వేసుకోలేదు. అంటే మార్జిన్ అంటే ప్రాఫిట్ ఏమీ వేసుకోలేదన్నమాట. ఒరిజినల్ ప్రైస్‌కే నేను ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న డ్రెస్సులన్నీ కూడా 6 డ్రెస్సెస్ ఉన్నాయి. అన్నీ కూడా మనకి కాటన్ ఫ్లెక్స్ ఫ్యాబ్రిక్‌లో ఉంటాయి. డిజిటల్ ప్రింట్ దుపట్టా అయితే వచ్చేస్తుందన్నమాట. కొన్నిసార్లు ఒక్కొక్కసారి డిప్రెషన్ అయితే వస్తూ ఉంటుంది. నేను చేయగలనా? నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేయగలనా? లేకపోతే ఏంటి అనేసి. నాకు హోల్‌సేల్‌గా మెటీరియల్ అవి డ్రెస్సెస్ ఎక్కడ తీసుకోవాలో తెలియట్లేదు. నాకు తెలిసిన డీటెయిల్స్ ఎవరికైనా కావాలి అంటే నా వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. నేనైతే నాకు తెలిసిన డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. అంటే నాకు కూడా పెద్దగా ఏమీ తెలీదు. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే నా వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా డీటెయిల్స్ అయితే నేను షేర్ చేస్తాను. నాకు ఒక యూట్యూబ్ ఛానల్‌లో ఒక సిస్టర్ అయితే పరిచయం అయ్యారనమాట. చాలా ఫ్రెండ్లీగా అయితే మాట్లాడతారు. తను కూడా నాకు చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. తన ఛానల్‌లో కూడా చాలా బాగుంటాయి డ్రెస్సెస్ అన్నీ కూడాను. 100% ట్రస్టెడ్ అండి. నిజంగా చెప్తున్నాను. హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నాను. మీ హార్డ్ వర్కింగ్ మనీ అయితే ఎక్కడికి పోదండి. నిజంగా చెప్తున్నా. 100% ట్రస్టెడ్ అంటే ట్రస్టెడ్ మా ఛానల్. లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి. ఇంకపోతే నాకు మాట్లాడడం కూడా పెద్దగా రాదు. ఈ మధ్య కొంచెం వీడియోస్ అలా చేస్తూ ఉంటే ఈ మాత్రమైనా మాట్లాడుతున్నాను. మధ్య మధ్యలో కొంచెం వీడియో చేస్తున్నప్పుడు టెన్షన్‌గా ఉంటుంది. కొంచెం భయంగా ఉంటుంది. కొంచెం నేను స్టార్టింగ్‌లో అయితే ఫస్ట్ ఒక 10,000కి అయితే స్టాక్ తెప్పించాననమాట. నేను యాక్చువల్‌గా ఇది స్టార్ట్ చేసి కూడా 3 మంత్స్ 3 మంత్స్ మాత్రమే అవుతుందనమాట. ఏప్రిల్‌లో అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ కాటన్ డ్రెస్సెస్ అయితే తెప్పించాను. అవి కూడా చాలా మందికి చాలా బాగా నచ్చాయన్నమాట. సూర్యజ్యోతి కాటన్ బ్రాండెడ్ అయితే నేను తెప్పించాననమాట. అవి వచ్చేసి ఎల్ సైజులో అయితే తెప్పించాను. అన్ని సైజులు తెప్పించడానికి చాలా డబ్బులు కావాలి కదా! నేను దాచుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటితో అయితే తెప్పించాను. కొన్ని డ్రెస్సెస్ సేల్ అయిపోయాయి. కొన్ని డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ డబుల్ ఎక్సెల్ డ్రెస్సెస్ అయితే తెచ్చాను. వాటిలో మటుకు 10 డ్రెస్సెస్‌లో మయూర్ బ్రాండ్ వాళ్ళవి 9 డ్రెస్సెస్ సేల్ అయిపోయాయి. ఒకటి మాత్రమే ఉంది. నేను యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ఆ డ్రెస్ అయితే చూపించానండి. డబుల్ ఎక్సెల్ లావెండర్ కలర్ డ్రెస్సు. నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. జస్ట్ 850 రూపీస్. ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్గా ఉంది మన ఛానల్లో. నెక్స్ట్ ఆవాస కలెక్షన్స్ కూడా నేను షార్ట్స్లో పోస్ట్ చేశానండి. ఆ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే మటుకు నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టేయండి. లైవ్ ఆవాస షోరూమ్
కలెక్షన్స్ అనమాట. మనకి రిలయన్స్ ట్రెండ్స్లో ఏవైతే ఉన్నాయో సేమ్ అవేనండి. నేను ప్రైస్ కూడా మనకి ఏది రీజనబుల్లే, డిస్కౌంట్ ఇచ్చాను. 599 ట్యాగ్ ఉన్నవి 499 ప్రైస్లో ఉంది. అది కూడా ఫ్రీ షిప్పింగ్లో. అది ఈచ్ టాప్ ఒక్క కుర్తీ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్లో అయితే మీ ఇంటికి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న డ్రెస్సెస్ అన్నీ కూడా మంచి కాటన్ ఫ్లెక్స్ ఫ్యాబ్రిక్లో అయితే ఉన్నాయి. యాక్చువల్గా నాకు ఇది మాట్లాడడం కూడా తెలీదు. ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియోలో ఈ డ్రెస్సెస్ ఏవైతే చూపించానో ఆ వీడియోలో నేను ముందు రోజు నైట్ అయితే నేను రాసుకున్నాను బుక్ మీద ఎలా మాట్లాడాలి ఏంటి అనేసి. అలా మాట్లాడిన తర్వాత నేను ప్రాక్టీస్ చేసిన తర్వాత నేను ఆ వీడియో అయితే చేశాను. అప్పుడు కూడా కొంచెం టెన్షన్గానే ఉంది. మీరైతే ఊరికే చూసి వెళ్ళిపోకుండా నా వీడియోకి అయితే లైక్ చేయండి ప్లీజ్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. నాకైతే మోటివేషన్గా సపోర్టివ్గా ఉంటుంది. మాలాంటి చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ని ఎంకరేజ్ చేస్తేనే కదండి మేము కూడా ఇది మంచి మంచి డ్రెస్సెస్ మీ ముందుకు తీసుకురాగలము. పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎంత అసలు వాళ్ళు రెస్పెక్టే ఇవ్వరండి వ్యూవర్స్కి. మనం ఏదైనా అడిగినా కానీ చాలా హ్యాష్గా సమాధానం చెప్తారు. వాళ్ళు కూడా ఏది నెంబర్ లాస్ట్ జీరో నుంచే కదండి వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు. వాళ్ళు జీరో నుంచే స్టార్ట్ అయ్యారు, నేను జీరో నుంచే స్టార్ట్ అయ్యాను. మరి వాళ్ళకి ఎందుకు అంత ఇదో నాకు అర్థం కావట్లేదు. నేను ఫేస్ చేసిన ప్రాబ్లము ఇంకా ఏ సబ్స్క్రైబరు కూడా ఏ యూట్యూబ్ ఛానల్లో ఆర్డర్ పెట్టిన వాళ్ళు కూడా ఫేస్ చేయకూడదు అనే ఉద్దేశంతోనే నేను యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టి డ్రెస్సెస్ అయితే సేల్ చేస్తున్నా. ప్లీజ్ అండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నేను మళ్ళీ రేపు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.